కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడమే తన ప్రధాన లక్ష్యమన్నారు స్వతంత్ర అభ్యర్థి పసుపులేటి సుధాకర్. అందుకోసం అహిర్నశలు కష్టపడతానని వెల్లడించారు. ప్రజలంతా తనను దీవించాలని, ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. కావలి పట్టణంలోని ట్రంక్ రోడ్లో ఎన్నికల ప్రచారాన్ని ఆయన కొనసాగించారు. ప్రతి షాప్కు వెళ్తూ మేనిఫెస్టోను వివరిస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా వ్యాపార వర్గాలు కూడా పసుపులేటికి మద్దతు పలికారు. పార్టీలకు అతీతంగా స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన పసుపులేటి సుధాకర్ని గెలిపించుకు తిరుగుతామని హామీ ఇచ్చారు. అనంతరం పసుపులేటి సుధాకర్ మాట్లాడుతూ గడిచిన 10 ఏళ్లుగా నియోజకవర్గంలో తాము చేస్తున్న అభివృద్ధి సేవా కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకోవాలన్నారు. గెలిస్తే న్యాయం, ఓడితే సాయం చేస్తానని 2019 ఎన్నికల్లో చెప్పానని, అదే హామీతో నియోజకవర్గంలో సొంత నిధులతో అభివృద్ధి చేస్తున్నానని చెప్పారు. తన సొంత మేనిఫెస్టోని గెలిచిన వెంటనే తన సొంత నిధులతో నియోజకవర్గంలో అమలు చేస్తానని వెల్లడించారు. అలానే వ్యాపార వర్గాలకు అన్ని విధాలా అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. ప్రజల్లో వస్తున్న స్పందనకు ఆయన హర్షం వ్యక్తం చేశారు. కావలి నియోజకవర్గంలో కావలి టౌన్లో ప్రచారంలో భాగంగా గత 3 రోజుల నుంచి ప్రచారంలో భాగంగా విశేషమైన స్పందన, ప్రజా ఆదరణ లభిస్తూ ఉంది. నాకు చాలా ఆనందంగా ఉంది. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినప్పటికీ చాలా ఆదరణ లభించడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ప్రతి ఒక్క షాపు వాళ్ళు కావచ్చు, ప్రజలు కావచ్చు, అందరూ కూడా చాలా మంచి పని చేశారు. మీరు స్వతంత్ర అభ్యర్థిగా నిలబడి ఖచ్చితంగా మిమ్మల్ని ఓటేసి గెలిపిస్తామని చెప్పని ప్రజలు ముఖ్య కంఠంతో తెలియజేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా గెలిచి ఈ నియోజకవర్గ అభివృద్ధి చేస్తామని చెప్పని తెలియజేస్తాం. సార్, ఎలా ఉంది సార్ అంటే ఇక్కడ తిరుగుతూ ఉన్నారు, పర్యటిస్తున్నారు, ఇంకా వ్యాపార వర్గాలు ఏం చెప్తున్నాయి, గతంలో ఎలా ఉంది? వ్యాపార వర్గాలన్నీ కూడా మీలాంటి మంచి వ్యక్తి రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే చిన్న చిన్న వ్యాపారస్తులను కూడా ఈ రాజకీయ పార్టీలు వాళ్ళంతా వసూలు చేసి ఇబ్బందులు పెట్టి చాలా అరాచకాలు చేశారు. వీటికి చరణఘాతం పడాలంటే మీలాంటి మంచి వాళ్ళు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం చాలా ఉంది. ఖచ్చితంగా మీకు ఓటేసి గెలిపిస్తామని చెప్పని ప్రతి ఒక్క వ్యాపారస్తులు కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఇలా ఇంత దారుణంగా ఉంటుందో నాకు కూడా తెలియదు. కానీ ఇప్పుడు తిరుగుతూ ఉంటే వీళ్ళు గతంలో చేసిన ప్రభుత్వాలు ఎంత దారుణంగా చేసాయో తెలుస్తూ ఉంది. ఖచ్చితంగా మేము గెలిచిన తర్వాత వీళ్ళందరి కోసం నిలబడి వీళ్ళందరికీ మంచి చేస్తామని చెప్పని తెలియజేస్తాం.